ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 31వ అధ్యాయము. ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గూర్చి హేమాడ్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలమున మనస్సునందున్న కోరిక గాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయంలో 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు. ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తి అందుంచుకొందురో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక ధ్యానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమునందు మనము మంచి ఆలోచనలే మనస్సునందు ఉంచుకొనగలమని నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయెదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన యందే నిలుపవలనన్నచో నిత్యము దానిని అభ్యసించు అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి అందుంచుకొని ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేసినచో మరణకాలమునందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు. ఏరన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదను. విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థయై బయలుదేరును. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవ స్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళు పైన గలదని, ప్రయాణములో కలుగు కష్టములన్నింటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువ అనయు భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజలు సంశయ నైజమును వారు యాత్రికులను పెట్టు కష్టములో మొదలగు అని చెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేకి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లనెను. ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేడు. వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుతున్న విషయములన్నిటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కరిసి ఉండెను. వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయించుండిరి. వారి బొటన వేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానికి కళ్ళకు అద్దుకొంచుండిరి. కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములు పోయిచుండిరి. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులుండి పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడువలేకుండెను. ఉత్తరము తీసుకుని బాబా దర్శనములకే వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడకు బాబా ముందు జరగబోవునది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించు వాడవైతే సన్యాసమెందుకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా ఉండుము. దొంగలంతయు దోచుకొని పోయిదరు. ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులు అన్నిటి యందు గల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయము చేయును. నీ పూర్వపుణ్యమెక్కు అగుటచే నీవు ఇక్కడికి రాగలితివి. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేని వాడే రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములను చేయుము. భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను తొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అనిరి.
అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడు ఉపదేశించెను. బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయము చదివించెను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమును చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగానే అలసిపోయెను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు ఫకీరు అనగా బడే బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజంతయు శవమును అట్లే ఉంచుడనెను. పిమ్మట పోలీసు వాళ్ళు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమును కాచిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా ఉండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారమును అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగజేయవలెనని ఈ దిగువ రీతిగా చేసెను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో ఉండమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో ఉండుటకు అతనికి ఇష్టము లేకుండెను. కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అచట రోజుకు 3 సార్లు ధ్యానము చేయమనెను. బాబా మాటలందు నమ్మకం ఉంచి మాన్కర్ మచ్చింద్రగఢమునకు వచ్చెను. అతడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయి మొదలెడెను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును గనెను. సాధారణముగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములను పొందెదరు. కానీ మాన్కర్ విషయములో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించెను. అతనికి బాబా స్వయముగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటయే కాక తన నచటకేల పంపితివని అడిగాను. బాబా ఇట్లు చెప్పెను, షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచును. నీ చంచల మనస్సునకు నిలకడ కలుగజేయవలనని ఇచ్చటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేను ఎల్లప్పుడూ షిరిడీలోనే ఉండదన అనుకుంటుని. ఇప్పుడు నీవిచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపము. ఇందుకే నిన్నిచ్చటికి పంపితిని. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యెను. పూనా నుండి దాదర్కు రైలులో పోవాలను అని అనుకునేను. టికెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరసి ఉండెను. అతనికి టికెట్ దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబళి కప్పుకొని ఒక పల్లెటూరి వాడు వచ్చి మీరెక్కడికి పోవచున్నారని అడిగాను. దాదరుకని మాన్కర్ బదులు చెప్పాను. అతడు ఇట్లన్ను, దయచేసి నా దాదరు టికెట్ తీసుకొనము. నాకు అవసరమైన పని ఉండుటచే దాదరకు వెళ్ళుట మానుకొంటిని. టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతసించెను. జేబులో నుంచి పైకము తీయనంతలో ఆ జానపతుడు అంతర్ధానమయ్యాను. మాన్కర్ ఆ గుంపులో అతనికే వెతికెను. కానీ లాభం లేకపోయెను. అతని కొరకు బండి కదులనంతవరకు ఆగెను. కానీ వాడి జాడయే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది 2వసారి. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరును. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువల్ల అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యాసాహెబ్ నోల్కర్ కూర్చి హేమాడ్ పంతు ఏమీయూ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలము చేసినారని మాత్రము చెప్పెను. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909 సంవత్సరంలో తాత్యాసాహెబ్ పండరీపురములో సబ్ జడ్జిగా నుండెను. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అచట మామలతదారుగా నుండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి. యోగుల యందు నమ్మకము లేకుండాను. నానాసాహెబ్కు వారి యందు మిగులు ప్రేమ. అనేక పర్యాయములో నానాసాహెబు నోల్కర్కు బాబా లీలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టెను. తుదకు 2 షరతులపై నోల్కర్ ఒప్పుకొనెను. అందులో 1 బ్రాహ్మణ వంట వాడు దొరకవలెను.
రెండవది బహూకరించుటకు చక్కని నాగపూరు కమలా ఫలములు దొరకవలను. భగవత్ కటాక్షముచే ఈ రెండును తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహెబ్ నోల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలా ఫలములను నూర్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేర్చే తాత్యాసాహెబు షిరిడీ తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబు నోల్కర్కు లభించెను. కనుక అతడు బాబా ఎడ మక్కువపడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మతగ్రంథముల పారాయణం వినెను. చివరి సమయంలో బాబా పాదతీర్థము అతనికి ఇచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను, అయ్యో తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయెను, అతనికి పునర్జన్మ లేదు. 4 మేఘశ్యాముడు. 28వ అధ్యాయములో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారును. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగునట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులు అనేకులు భక్తులకు సద్గతి ఇచ్చుట విందుము, కానీ బాబా గొప్పతనం అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును. 5 పులి. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందొక విచిత్రమైన సంగతి షిరిడిలో జరిగెను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి, కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకొని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా ఉండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగులు చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకురమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తలవాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి క్రిందపడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు గోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచివారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును. 31వ అధ్యాయము సంపూర్ణం. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. సంపూర్ణం.